భారత వైద్య రంగం పరుగులు పెడుతోంది. ఫార్మా కొత్త పుంతలు తొక్కుతోంది. స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలతో హెల్త్ కేర్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. వైద్య సేవలు, ఔషధాల ఉత్పత్తి రంగాల్లో ప్రపంచానికే మన దేశం ఆదర్శంగా నిలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ చేసే దిశానిర్దేశం కోసం ప్రపంచం మన వైపుకు చూస్తోంది. బ్రాడ్బ్యాండ్ సదుపాయం కల్పించనున్నారు. ఇటు ఫార్మా, అటు హెల్త్ కేర్ రెండు రంగాల్లోనూ భారతదేశం దూసుకుపోతోంది. ప్రపంచానికి జెనరిక్ ఔషధాలు అందించడంలో ముందు వరుసలో ఉన్న భారత ఫార్మా రంగం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పరిశోధన, అభివృద్ధి అంటే R&D ఇన్నోవేషన్ పై అధికంగా పెట్టుబడులు పెట్టే అవకాశం పొందుతోంది. ప్రస్తుతం 4.3 లక్షల కోట్లున్న భారత ఫార్మా రంగం 2047 నాటికి 43 లక్షల కోట్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మా ఎగుమతులు 2019 నాటికి 1.63 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2024 నాటికి 2.41 లక్షల కోట్ల రూపాయలకు చేరి మరింతగా మార్కెట్ విస్తరణలో దూసుకుపోతున్నాయి. భారత వైద్య ఫార్మా రంగాన్ని అంచనా వేయాలంటే కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అన్నచందంగా పరిశీలించాల్సి ఉంటుంది. కరోనా టైంలో వైరస్ విస్తరించకుండా హెల్త్ కేర్ రంగాన్ని నిర్వహించిన తీరుతో కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిసింది. మన దేశంలో భారీగా కోవిడ్ వ్యాక్సిన్లు తయారు కావడంతో ప్రపంచ దేశాలు మన వైపు చూశాయి. దేశీయ అవసరాలకు పోను అంతర్జాతీయ సమాజానికి మనం వ్యాక్సిన్ సరఫరా చేశాం. 100 దేశాలకు 25 కోట్ల కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేసిన ఏకైక దేశం మనదే. అంటే ఔషధాల రంగంలో తయారీ కేంద్రంగా ఇండియా ఎలా రూపాంతరం చెందినదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని దేశాలు తమ అవసరాలకు మించి కరోనా ఔషధాలు నిల్వ చేసుకుంటే మనం మాత్రం అందరికీ ఆపన్న హస్తం అందించాం. సర్వేజన సుఖినో భవంతు అన్నట్లుగా ప్రతి దేశాన్ని కరోనా నుంచి బయటపడేసిన ఘనతను సాధించాం. ప్రపంచ ఆరోగ్యంపై మన కమిట్మెంట్ ను నిరూపిద్దాం. ప్రపంచంలో నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మన ఔషధ కంపెనీలు బయోలాజికల్స్, బయోసిమిలర్స్ పై దృష్టి సారించబోతున్నాయి. 2030 నాటికి ఈ వ్యాధులు మరింతగా విజృంభిస్తాయన్న అంచనాల నడుమ మన ఫార్మా కంపెనీలకు చక్కని వృద్ధి అవకాశాలున్నాయి. మన ఫార్మా కంపెనీలు కేవలం తయారీదారులుగా కాకుండా ఇన్నోవేటర్లుగా ఎదిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అనివార్యత ఉంది. కంపెనీలు ముందుకు రావాలంటే అభివృద్ధి దశలోనే ఔషధాలు, R&D వ్యయాలపై ప్రభుత్వం తగినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరం, అనివార్యం. డిస్కవరీ ఆధారిత ఇన్నోవేషన్ లో కార్పొరేట్ పెట్టుబడులకు GST మినహాయింపులు కల్పించే విషయం కూడా పరిశీలించాలి. ఔషధ కంపెనీలపై నియంత్రణలు మరింతగా సడలిస్తూ అనవసరమైన నిబంధనలు రద్దు చేసి తద్వారా నియంత్రణ యంత్రాంగాన్ని పరిశ్రమకు సహాయకారిగా ఉండేలా చూడాలి. నిజానికి వైద్య రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని వైపుల నుంచి చర్యలు తీసుకుంటోంది. కేంద్ర బడ్జెట్ లో వైద్య రంగానికి నిధులు భారీగా పెంచారు. అలాగే వైద్య విద్య అభివృద్ధికి పెద్దపీట వేశారు. వైద్య శాఖకు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్ లో దాదాపు 11% కేటాయింపులు పెరిగాయి. 2024-25 సంవత్సరంలో వైద్య ఆరోగ్య రంగానికి దాదాపు 90,000 కోట్లు కేటాయించగా 2025-26లో అది 1,00,000 కోట్లకు చేరుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖకు కేటాయింపులు 3,500 కోట్ల నుంచి దాదాపు 4,000 కోట్లకు పెరిగింది. ఇది 14% అధికమని చెప్పక తప్పదు. వైద్య రంగానికి నిధులను పెంచడమే కాకుండా వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వైద్య కళాశాలలో 5 ఏళ్లలో 75,000 సీట్లు పెంచే లక్ష్యంలో భాగంగా వచ్చే ఏడాది 10,000 సీట్లు అందుబాటుకు వస్తాయి. తమ ప్రభుత్వం గత 10 ఏళ్లలో సుమారు 1.10 లక్షల UG, PG మెడికల్ సీట్లను పెంచిందని, గతంతో పోలిస్తే ఇది 130% అధికమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. బ్రిటిష్ లాంటి దేశాలలో పూర్తిగా గవర్నమెంట్ బేస్డ్ ఉంటది. అక్కడ కూడా అంతే, వైద్యం అందడం అంత ఈజీ కాదు. కంపల్సరీ ప్రాపర్ రెఫరల్ సిస్టమ్ ఈజ్ మస్ట్. అట్లా అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. కాబట్టి విదేశాల నుండి కూడా ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే, చికిత్స కావాలి అంటే
భారత్ వైపు చూస్తారు. అంటే అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ అనేది భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా ఇప్పటి కాలంలో చాలా ఎక్కువ మెడికల్ సీట్స్ పెరగడం వల్ల డాక్టర్స్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో చాలా పెరుగుతోంది. ఇంతకు ముందు కొంతమంది డాక్టర్స్ వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ ఎంబీబీఎస్ చేసేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు, ఎంబీబీఎస్లో పీజీలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా వైద్య విద్యా వ్యవస్థ అనేది కూడా ఇండియాలోనే దృఢపరచాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అఫ్ కోర్స్ దాంట్లో చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి, అంటే సరిపడా, అంటే సీట్లు పెంచుతున్నట్టుగా దానికి సరిపడా ఇక్కడ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. కాబట్టి చాలా షార్ట్ టైంలో ఎక్కువ మెడికల్ కాలేజ్ ఎక్కువ సీట్స్ రావడం వల్ల అట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా విదేశ దేశాలతో పోలిస్తే ఇక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్స్, ట్రీట్మెంట్స్ అన్ని కూడా చాలా బెటర్గా ఉన్నాయి. ప్రాథమిక వైద్య రంగాన్ని మరింతగా విస్తృతపరచనున్నారు. 3 ఏళ్లలో డే కేర్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో 200 కేంద్రాలను 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే నెలకొల్పనున్నారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో దేశంలో వైద్య పర్యాటకాన్ని, హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించనున్నారు. ఇందుకు వైద్య సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వీసా నిబంధనల్లో సడలింపులు ఇవ్వనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ సదుపాయం కల్పించనున్నారు.